బాబాయిని అబ్బాయే చంపేశాడు. తెలుగుదేశం పార్టీ అధినేతతో సహా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే మీడియా మొత్తం గడిచిన 5 ఏళ్లుగా మాట్లాడిన మాటలివి, గడిచిన 5 ఏళ్లుగా ప్రజల మెదళ్ళలోకి చొప్పించిన విషయాలివి. సో ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలని సిబిఐ తేల్చింది, సిబిఐ కోర్టు చెప్పింది. జగన్మోహన్ రెడ్డికి, భారతిరెడ్డికి, అవినాష్ రెడ్డికి ఈ కేసుతో సంబంధం ఉండే అవకాశమే లేదు అని తేల్చింది. సో ఈ మొత్తం కోర్టు తీర్పులోని ప్రధానమైన అంశం జగన్మోహన్ రెడ్డికి, భారతిరెడ్డికి ఈ అంశంలో సంబంధం లేదు అని ఒక క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా అర్థం చేసుకోవాలి. మొత్తం సిబిఐ విచారణ చేసిన తీరుని, సిబిఐ విచారణని గమనించిన తర్వాత కోర్టు చెప్పిన మాట. సో కోర్టే ఈ మాట చెప్పినప్పుడు బాబాయిని అబ్బాయే చంపేశాడు, గొడ్డలి పోటు ఎవరిది అంటూ పులివెందుల పోయి మాట్లాడొచ్చిన పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? గతంలో సంబంధం లేని విషయాలలో కొన్ని వందల రోజుల పాటు, వందల గంటల పాటు డిబేట్లు పెట్టి వందల ఆర్టికల్స్ తమ పేపర్లలో ప్రచురించిన మీడియా ఎందుకు ఇప్పుడు మౌనంగా ఉంది? కోర్టు చెప్పిన మాట ఆన్ రికార్డు ఉంది. కోర్టు చెప్పిన మాటని దాచుకోవాల్సిన అవసరం లేదు. కోర్టు చెప్పిన మాటని కనీసం పత్రికలో ప్రచురించే పరిస్థితి కూడా లేకుండా ఎందుకు పోయారు? కోర్టు చెప్పిన మాట మొత్తం 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎల్లో మీడియా రాసిందంతా పచ్చి అబద్ధం అని కదా, ఎల్లో మీడియా చంప పగలగొట్టిన తీర్పు కదా. గతంలో చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తున్న ఊరు పేరు లేని ఒకడు వివేకం పేరుతో సినిమా తీసి హత్య ఎలా జరిగిందో కూడా చూపిస్తూ మాజీ ముఖ్యమంత్రి సతీమణికి అక్రమ సంబంధాలు అంటగడుతూ జుగుప్సాకరమైన సినిమా తీసినప్పుడు ఆ సినిమాని అందరూ చూడండి అంటూ ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రచారం చేస్తూ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోర్టు చెప్పిన మాటల తర్వాత స్పందించాలి కదా, మాట్లాడాలి కదా. నేరుగా ఎలక్షన్ క్యాంపెయిన్ లో మాట్లాడారు. మీరు సినిమా తీయించారు, చంద్రబాబు మాట్లాడరు. పులివెందుల నుంచి మొదలు పెడితే మొత్తం రాష్ట్రం అంతా తిరిగి యువగలం పేరుతో ప్రతి ఊర్లోనూ హూ కిల్డ్ బాబాయ్ అంటూ మాట్లాడినా నారా లోకేష్ స్పందించరు. పవన్ కళ్యాణ్ బాబాయిని హత్య చేశారు తరహా ఆరోపణలు చేసిన ఆయన మాట్లాడరు. చివరికి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ అంశంపైన స్పందించలేదు ఇప్పటి వరకు. వైఎస్ సునీతారెడ్డి కూడా ఈ అంశంపైన స్పందించలేదు. కోర్టులు మాకు అన్యాయం చేస్తున్నాయని ఇప్పుడు ఆవిడ మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఢిల్లీకి వెళ్లి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సిబిఐ ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది కేంద్ర ప్రభుత్వాన్ని అని సునీతారెడ్డి ఇప్పుడు కూడా మాట్లాడాలి కదా. ఆమె ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? నిజం నిలకడపైన తెలుస్తుంది అంటారు. అటువంటి నిజం నిలకడపైన ఇప్పుడు తెలుస్తోంది. నిజం నిలకడపైన ప్రజలకు తెలిసే లోపు అబద్ధం చేసిన డ్యామేజ్, అబద్ధం చేసిన విధ్వంసాన్ని ప్రజలు చూస్తున్నారు.